ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి బాట వైపు నడిపిస్తున్నామని మంత్రులు అభిప్రాయపడ్డారు. కాగ్ అభ్యంతరాలపై స్పందించిన మంత్రులు ఆస్తులు సృష్టించడం కోసమే అప్పులు చేస్తున్నట్టు తెలిపారు. కాగ్ లేవనెత్తిన సందేహాలు నివృత్తి చేస్తామని పేర్కొన్నారు. ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ సరి చేసుకుంటారు. జనరల్గా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా పట్టిసీమ పూర్తి చేస్తే సకాలంలో పూర్తి చేశారు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి వ్యాలిడిటీ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. పట్టిసీమ ఖర్చు పెట్టారు. 2800 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను పెంచగలిగారు. మార్కెటింగ్ యార్డుల్లో కూడా ఈరోజు అన్ని ట్రాన్సాక్షన్స్లో లేవు. అది వాస్తవం. మార్కెటింగ్ రుసుము కానీ మార్కెటింగ్ సెస్సులు కానీ వ్యవసాయ అనుబంధ రంగాలకే ఉపయోగిస్తున్నాం. దేనికి ఉపయోగిస్తున్నాం? రైతు ద్వారా వచ్చినటువంటిది రైతు ప్రయోజనాలనే కాపాడుతున్నాము. ఎక్కడ కూడా ఒక రూపాయి పక్కదారి పట్టే అవకాశం కూడా లేదు. ప్రజాధనాన్ని ఎక్కడా దుర్వినియోగం కాకుండా కాపాడటమే ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. ఏదైతే చేసిన పనికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం డయాఫ్రమ్ టెక్నాలజీ తీసుకొస్తే డిజైన్స్ ప్రకారం మా సిఈసిడిఓ ఏదైతే కోట్ చేశారో 100 crores దాన్ని మేము పే చేసాం యాజ్ పర్ అగ్రిమెంట్. అదేవిధంగా ఈ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పైప్స్లో 66 కోట్ల రూపాయలు సేవింగ్ వచ్చింది. ప్లస్ ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్లో 1,80,00,000 ఇంకా తక్కువే ప్రాజెక్ట్ పూర్తయింది.